నా కోసం వచ్చిన మా మీడియా ఫ్రెండ్స్, యూట్యూబ్ వాళ్ళందరికీ, అలాగే సాటిలైట్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ హార్టీ వెల్కమ్ ఫర్ అలనాటి రామచంద్రుడు మూవీ సోల్ఫుల్ మ్యూజిక్ కి సక్సెస్ మీట్ కి స్వాగతం, శుభ స్వాగతం. అందరూ రెడీ అయిపోతే స్టార్ట్ చేసేసుకుందాం ప్రోగ్రామ్ ని. అండ్ ముందుగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే, సినిమాని థియేటర్ లో నిన్న చూడడం జరిగింది. అండ్ నిజంగా చెప్పాలంటే ట్రైలర్ చూసినప్పుడు, టీజర్స్ చూసినప్పుడు, సో వీళ్ళ మూవీకి సంబంధించి ఈ మూవీ అలా ఉంది, ఆ రిఫరెన్స్ లా ఉంది, ఈ రిఫరెన్స్ లా ఉందని చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. బట్ జెన్యూన్ గా వీళ్ళు ఎంత బాగా వీళ్ళు ఏంటంటే సోల్ఫుల్ మ్యూజిక్ హిట్ అన్నారు. డెఫినెట్ గా దానికి జస్టిఫై అయితే చేశారు. హీరో కొత్తోళ్ళని అన్నాం, హీరోయిన్ కొత్తోళ్ళని అన్నాం, డైరెక్టర్ కొత్త వాళ్ళని అన్నాం. ఇన్ని మాటలు మనం అన్నందుకు వాళ్ళ సమాధానం వాళ్ళ సినిమాతోటి చూపించారని చెప్పొచ్చు. గట్టిగా దానికోసం చెప్పండి కొట్టేది ఒకసారి. సో మరి ఇంత చక్కటి అలనాటి రామచంద్రుడు మూవీని మనకి హైనువా లైక్ బ్యానర్ మీద ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్ శ్రీరామ జడపోల్ గారు అండ్ హైమవతి గారు. అండ్ దీన్ని ఎస్విసి బ్యానర్ మీద దిల్ రాజు గారు మనందరికి రిలీజ్ చేయడం జరిగింది. సో వీల్ థ్యాంక్స్, ఐ మీన్ చాలా ప్రెస్ మీట్స్ లో కూడా దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన ఈ ప్రెస్ మీట్ ని డిలే చేయకుండా ప్రొడ్యూసర్ గారిని ఇద్దరిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి వచ్చేయమని పిలుద్దాం. సో గట్టిగా చప్పట్లు కొట్టేసండి ఒక్కసారి ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారికి. అలాగే మీరు కూడా, అలాగే కో ప్రొడ్యూసర్ అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు మ్యూజికల్ హిట్ అందించారు కదా. డెఫినెట్ గా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. నాకు కూడా లిటరల్లీ సినిమా చూసిన తర్వాత అరే భలే వెళ్ళిపోయింది కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు అనిపించింది. ఈయన మ్యూజిక్ వింటే ఎవరు కూడా ఫస్ట్ టైమర్ అని అయితే అస్సలు అనుకోరు. శశాంక్ తిరుపతి గారు ఎక్కడున్నా సరే స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చూస్తానికి చిన్నోళ్ళు ఫ్రెష్ ఫేస్ అనుకుంటాం, కానీ మ్యూజిక్ లో మాత్రం మామూలుగా ఎరగదీయలేదు. యూత్ ని బాగా కనెక్ట్ చేసేటట్టుగా అంత బాగా మ్యూజిక్ అయితే అందించారు. అండ్ ఈయన గురించి అసలు ఖచ్చితంగా చెప్పాలి. ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా ఇంత చక్కగా, అంటే ఆయన కాన్ఫిడెన్స్ కి నిజంగా మెచ్చుకోవాలి. మేము కొత్త వాళ్ళతోటే వస్తాము, ఫ్రెష్ ఫేసెస్ తో వస్తాము, ఇన్ని సినిమాలు వస్తున్నప్పటికీ కూడా మాకు ఆ ధైర్యం ఉంది, మా సినిమా నిలబడుతుంది అని అంత గట్స్ తో చెప్పినటువంటి డైరెక్టర్ చిలుకూరి ఆకాష్ రెడ్డి గారికి కూడా స్వాగతం అండి. సో మంచి సోల్ఫుల్ మ్యూజిక్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ముద్దుగుమ్మ గురించి మనం మాట్లాడడం చాలా తక్కువ, ఎంత మాట్లాడినా తక్కువనే చెప్పొచ్చు. సో మోక్ష అంత బ్యూటిఫుల్ గా ఉంది ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా. ఎరగదీస్తారు యాక్టింగ్ తో. మోక్ష ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అరే హీరోయిన్ వస్తుంది, చప్పట్లు కూడా కొట్టరేంటారు వెనకాలకు వచ్చింది. సో ఈయన కూడా ఫ్రెష్ ఫేసే, కడప కుర్రోడు. కాకపోతే చూస్తుంటేనేమో మన బెల్లంకొండ గణేష్ గారు మాదిరి కనిపిస్తూ ఉంటారు అనమాట. సో కాదు, మీరు పే చేశారా మీ వాళ్ళకి? అభిమానం. పేరు పేరున నా ధన్యవాదాలు. సో మీరందరూ ఖచ్చితంగా నిన్న మూవీ చూసింటారని నా గట్టి నమ్మకము. ఆల్రెడీ కొందరు రికగ్నైజ్ చేయగలను. ప్రీమియర్ షోకి వచ్చారు. చాలా మంచి పాజిటివ్ టాక్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, చాలా ఆనందము. బి అండ్ సి సెంటర్లో మంచి టాక్ ఉంది. సెకండ్ హాఫ్ అనేది చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు ఆ ఎమోషన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ కలెక్షన్స్ ఇస్ బెటర్ దాన్ ఏ సెంటర్. ఏ సెంటర్లో మిక్స్డ్ టాక్ ఉంది. ఓపెన్గా మాట్లాడుకుందాము, దర్ ఇస్ నో సీక్రెట్. మిక్స్డ్ టాక్ ఉంది. ఈవినింగ్ టైం కల్లా పికప్ అవుతుంది. మన అందరికీ తెలుసు చిన్న సినిమా, మన హేమమల్ని ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసింది. ప్రీవియస్ మీట్లో కూడా రిమైండ్ చేశారు. అందరము కొత్త వాళ్ళము. మా ప్రయత్నము మేము గట్టిగా చేశాము. ఒక మంచి కంటెంట్, ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనరు ఇస్తామని మేము గట్టి ప్రయత్నం చేశాము. అది ఖచ్చితంగా ఇచ్చాము.
సో ఏ సెంటర్లో ఈవినింగ్ టయానికి ఫస్ట్ షోకు సెకండ్ షోకి కలెక్షన్స్ పెరిగినాయి. అది రిపోర్ట్స్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఇంకా మేము అనౌన్స్ చేయలేదు రిపోర్టు. ఇప్పుడే దిల్రాజు గారు ఆఫీస్కి పోయేసి నేను జగదీష్ గారు కలిసి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మనందరూ తెలిసిన ఖచ్చితంగా ఈ మూవీ పికప్ అవుతుంది. సో విల్ డూ అవర్ బెస్ట్ అగైన్ టు టేక్ దిస్ మూవీ టు ద ఆల్ ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ with the best music, songs, background music and everything. Thank you, Shashank. A big clap to him. ఖచ్చితంగా హీరో ఆఫ్ ద మూవీ వచ్చేసి శశాంకే. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2 మన డిఓపి అండ్ ప్రేమ్ కుమార్, ప్రేమ్ సాగర్ అండ్ ఆకాష్ డైరెక్టర్ మంచి విజువల్స్ ఇచ్చారు. ఎక్కడ రివ్యూలు చూసినా కానీ విజువల్స్ సూపర్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హైగా ఉన్నాయి. కొత్త ప్రొడక్షన్ తీసినట్టు చిన్న సినిమా ఉండలేదు. అది మాత్రము మీరు ప్రతి రివ్యూలో చూశాను నేను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత వెల్కమ్గా చేసి మాకు ఇంత మంచి పెద్ద సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మా సక్సెస్ మీట్కు మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని మళ్ళీ ఎంకరేజ్ చేసి ఇదే జర్నీ మీతో ఉంటుందని స్ట్రాంగ్గా నమ్ముతూ ఒక్క విషయం చెప్పాలనుకున్నాను. ప్రతిసారి ప్రెస్ మీట్లో చెప్పాలని అనుకుంటాను, బట్ టైం కాదేమనుకున్నాను. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ ఐ నీడ్ టు సే. అలనాటి రామచంద్రుడు అంటే మన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు. ఆయన ధర్మము, న్యాయము, అబద్ధమాడకూడదు, ఫ్యామిలీ, ఆయన వాల్యూస్ అందరూ తెలుసు. నేను కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. దానికోసము ఆయన నిలబడితే ఆయన జర్నీలో ఎన్ని కష్టాలు పడ్డాడో, కష్టాలు పడ్డ ప్రతిసారి ఎంతమంది ఆయనకు సపోర్ట్గా వచ్చారు. ఆయన అడగకపోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. సో ఆయన గొప్ప విజయం వెనక ఆయన మనకు చెప్పాలనుకున్న ద ఫ్యామిలీ సిస్టమ్ వాల్యూస్ వెనక ఆయన పోరాడి గెలిపించిన దాంట్లో ప్రతి ఒక్కరు పాత్ర వహించారు. అదేవిధంగా ఈ శ్రీరామకి ప్రతి అడుగున, ప్రతి స్టెప్న ప్రతి ఒక్కరు నేను ఎవరని అని ఆలోచించకుండా వెల్కమింగ్ చేసి ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉండగలిగి మాట్లాడగలుగుతున్నాను. ఎస్పెషల్లీ ఈ మూవీ ఇండస్ట్రీకి ఈవెన్ దో నాకు చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉన్నా కానీ ఇన్ని స్టెప్లు వేసి ఇంత దూరము రాగలిగినానంటే దానికి ఒక్కడే ఒక కారణము విక్రమ్ జమున. నేను లాస్ట్ టైం ఆయన పేరు చెప్పాను, అతను ఇక్కడ లేడు, యుఎస్లో ఉన్నాడు. హీ ఈస్ ద వన్ బిహైండ్ ఆఫ్ మీ టేకింగ్ మై విజన్ ఇన్ టు ద బేబీ స్టెప్స్. ప్రతి ఒక్కటి అతనే చూసుకొని, అతను ఇక్కడ లేడు కానీ నన్ను వచ్చి ఇక్కడ నిలబెట్టి మీ ముందు ఆడియన్స్ అందరికీ ఒక సక్సెస్ఫుల్ మూవీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్ళగలిగి ఇక్కడ ఉన్నానంటే అతని కారణం. అది అతని సహాయం ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ విక్రమ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ విషింగ్ అవర్ సక్సెస్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే హైమావతి గారిని కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ముందుగా డైరెక్టర్ ఆకాష్కి, హీరో కృష్ణవంశీ అండ్ మోక్ష హీరోయిన్, కంగ్రాచులేషన్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. చూసాను. ఎలా అనిపిస్తుంది? తను ఇద్దరం సినిమా చూస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నది చాలా సీన్స్లో. అన్నపూర్ణ స్టూడియోలో ప్రీమియర్ వేసుకున్నప్పుడు అప్పుడు ఏడ్చింది. అంటే ఆనందం, అంటే మనం ఎక్కడో ఉన్నాము, ఎక్కడికో వచ్చాము, మనం కూడా ఒకటి చేయగలుగుతున్నాం. ఆనందం అనేది చాలా ఎక్కువైపోయేసి ఇక్కడ కూడా టీయర్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. థ్యాంక్ యూ అండి. విలేకరులందరికీ అలాగే మా టీం
స్పెసిఫిక్గా మా టీం అందరికీ కూడా పేరు పేరున ప్రతీక్ జీ, అలాగే ఐశ్వర్యజీ, అవినాష్, అన్వేష్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఈరోజు మేము ఈ మ్యూజికల్ హిట్ సక్సెస్ మీట్కి రావడానికి మా డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డాడు. ఆయన ఈ విధంగా స్క్రీన్ మీద తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేశారు. ఆయనకు తోడుగా మ్యూజికల్ హిట్ ఇవ్వడానికి శశాంక్ గారు చాలా కష్టపడి నిజంగా సక్సెస్ శ్రీరామ్ చెప్పినట్టు ఫస్ట్ ప్లేస్ గోస్ టు శశాంక్. అండ్ అలాగే యంగ్ హీరో హీరోయిన్ వీళ్ళ గురించి నిజంగా ఈ క్యారెక్టర్ ఈ అబ్బాయి చేయగలడా అనేది మాకు చాలా ఇబ్బందిగానే ఉండింది. కష్టమే, అందరూ చేస్తారు, బట్ ఈ క్యారెక్టర్ని స్పెసిఫిక్గా చేయటానికి తన కష్టాన్ని కూడా చూసాం దగ్గర నుంచి. చాలా బాగా చేశాడు. నిన్న నేను ఐమాక్స్లో మూవీ చూసిన తర్వాత బయట చాలామంది లేడీస్ మాట్లాడుతుంటే అబ్బాయి గురించి కానీ అమ్మాయి హీరోయిన్ గురించి కానీ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. తనకు చలాకీ పోర్షన్ ఇచ్చారు, చాలా బాగుంది. ఆ అబ్బాయికి చాలా కష్టమైన క్యారెక్టర్ ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను దూరం నుంచి విన్నాను. బట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇక్కడికి వచ్చేసినటువంటి మన ప్రేక్షకులందరికీ కూడా, మా సినిమాని ఆదరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మా ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే మన తెలుగు ఇండస్ట్రీకి ఖచ్చితంగా వచ్చి ఇలాంటి మంచి మూవీస్ ఇవ్వడానికి మీ అందరి సపోర్ట్ కావాలి. మీరందరూ ఇంత సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరు వస్తారు. లాట్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మేము అసలు మా సైడ్ నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్ళాము, బట్ ఇంత ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మా ప్రొడ్యూసర్ సార్కి, మేడంకి చాలా 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 బిగ్ థ్యాంక్స్. మమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదు యాక్చువల్గా, మేమందరం కొత్త కాబట్టి, బట్ మమ్మల్ని నమ్మి ఇంత బాధ్యత మాకు అప్పచెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే అసలు ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు అందరూ అప్లాజ్ ఎంత ఇస్తున్నా సరే ఇది జనాల వరకు రీచ్ అవ్వడానికి మీరు చేసిన హెల్ప్ చాలా పెద్ద హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డైరెక్టర్, మేము ఆల్మోస్ట్ ఒక 9 years అనుకుంటా, 9 years నుంచి మేము రూమ్మేట్స్. అన్ని సినిమాలకి కలిసి వెళ్ళే వాళ్ళం, కలిసి తిరిగే వాళ్ళం. సినిమా చూసి ఇది ఇలా చేసుంటే బాగుండేది, ఇది ఇంకా ఇట్లా చేసుంటే బాగుండేదేమో, ఇది చాలా బాగుంది కదా, మనకి ఇట్లాంటి సినిమా పడితే ఎంత బాగుండేది అని చాలా సినిమాలకి మేము డిస్కస్ చేసుకునే వాళ్ళము. అండ్ ఫైనల్గా మా మూవీ వస్తుంది అని అనేసరికి తను నమ్మలేకపోతున్నాడు, నేను నమ్మలేకపోతున్నాను. సినిమా ముందు రోజు ఫుల్ కలర్ నీళ్ళతో వచ్చాడు నా దగ్గరికి. తను చూసి నేను ఫుల్ ఎమోషనల్ అనమాట. నిన్న మూవీ అయింది, ఇంటర్వెల్లో మా ఫాదరు ఎక్కడ కూర్చున్నారు, నేను ఎక్కడ కూర్చున్నాను. ఆయన నా దగ్గరికి మొత్తం కళ్ళంతా ఇట్లా తడిసిపోయి నా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఓకే, యా పర్లేదు, బాగానే చేసినట్టున్నాం అని అనిపించింది. అండ్ ఆకాష్, నేను మ్యూజిక్ బాగా ఇవ్వాలి అని అంటే నీకు వచ్చేలోపే నేను నా సైడ్ నుంచి నేను బెస్ట్ ఎంత చేయగలను నేను చేసే నీ దగ్గరికి తీసుకొస్తాను ఎప్పుడు చెప్పేవాడు. సో ఈరోజు మ్యూజిక్ బాగా రావడానికి రీజన్ తను తీసిన విజువల్స్, కెమెరామెన్ మన ప్రేమ్ కానీ, నెక్స్ట్ మన యాక్టర్స్ మోక్ష గారు, వీరు చేసిన డ్యాన్స్. ఫస్ట్ నాకు తెలిసి నా సాంగ్స్కి డ్యాన్స్ చేసిన ఫస్ట్ పర్సన్ అనుకుంటా. యా, ఎడిట్లో పోయినట్టుంది, బట్ స్టిల్ యూ డిడ్ రియలీ గుడ్. అండ్ మిమ్మల్ని అకంపెనీ చేసినటువంటి మన కథానాయకుడు గారు, వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ వల్లనే నేను అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి నాకు స్కోప్ దొరికింది. రియలీ బ్రో, థ్యాంక్ యూ. అండ్ మన డైరెక్షన్ టీం కానీ ఆకాష్, అన్వేష్ ఎక్కడ ఉండాలి, నీ గురించి చెప్తా అని చెప్పాను నా హార్ట్ అని. సో యా, అందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా స్మూత్గా అయిపోయింది వర్క్. టైం తీసుకున్నాము. ప్రొడ్యూసర్స్ గారు నాకు తెలిసి ఎప్పుడైనా తిట్టుంటారు, ఈడేంటి ఎంత టైం తీసుకుంటున్నాడు అని, బట్ స్టిల్ వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం మీకు కూడా, సార్ మీకు మమ్మల్ని నమ్మి మాకు ఇంత బాధ్యత చెప్పారు. కొంతవరకు మేము అచీవ్ చేసామేమో అని అనుకుంటున్నాము.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా గురించి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, దానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ దగ్గర నుంచి ఎంత షార్ట్ స్పీచ్, అది కూడా థ్యాంక్స్ మీట్ లో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇది కాదు ఆకాష్ అంటే. ఇప్పుడు మీరు విజువల్ చూసి ఉంటారు కదా, చెప్పేటప్పుడు స్టోరీ చెప్పేటప్పుడు సౌండ్తో సహా ఆ షార్ట్స్తో సహా నిజం కళ్ళగట్టినట్టు చూపిస్తారు. అది ఆకాశం, అది మాట్లాడదు. సో ఫస్ట్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు శ్రీరామ్ సార్కి, మ్యామ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. జగదీష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళు లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు. నన్ను నమ్మే పర్సన్ అంటే వీళ్ళు ముగ్గురే. దానికి నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ముందుకెళ్ళడానికి కారణం వీళ్ళైతే, దీన్ని నడిపించింది మాత్రం అవినాష్ అండ్ అన్వేష్. వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నాకు పిల్లర్స్ లాగా నిలబడ్డారు. అండ్ నా డైరెక్షన్ టీం పేరు నాకు ఒక్కరికి, మణి, రాణా, ఇర్ఫాన్, మూర్తి, గణేష్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళకి చాలా థ్యాంక్ యూ నన్ను భరించినందుకు కూడా. అండ్ అండ్ శశాంక్ దేవపతి, ఇంకా మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరే అందరూ మాట్లాడుకుంటున్నారు. హీఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. ఫస్ట్ డే నుంచి కనుక నేను చెప్తున్నాను, ఈ సినిమాలో మనం అందరం కొత్త వాళ్ళం. ఈ సినిమాకి పెద్ద హీరో ఉన్నది ఒకటే, అదే మ్యూజిక్. అదే మనం జనంలోకి తీసుకెళ్తాం అనుకున్నాము, అదే ఇప్పుడు తీసుకెళ్ళి ఈరోజు సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. శశాంక్ థ్యాంక్ యూ. ప్రేమ్ సాగర్ థ్యాంక్ యూ. ప్రేమ్ అంత మంచి విజువల్స్ ఇచ్చినందుకు ఈ సినిమాకి థ్యాంక్ యూ. మ్యూజిక్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరైతే వర్క్ చేశారో, టెక్నీషియన్స్ కానీ, సింగర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్. వాళ్ళు లేకపోతే ఈ క్వాలిటీ అనేది ఇలా వచ్చేది కాదు. అది అలా రాకుండా ఉంటే ఈరోజు ఇలాగా మేబీ ఇంత మంచి సక్సెస్ మనకి వచ్చిండేది కాదేమో. షహబాజ్ ఉన్నాడు, అట్లనే పెద్ద పెద్ద సింగర్స్ని తీసుకున్నాము. మాకు ప్రొడ్యూసర్ సార్ చాలా అంటే ఓకే, మీరు బిలీవ్ చేస్తే మనం ముందుకు వెళ్దాము, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అన్నట్టే ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే మేము కొంచెం ముందుకెళ్ళడానికి ట్రై చేశాము. అండ్ టు ఆల్ ద సింగర్స్, నా మ్యూజిక్ టీమ్ ఫినీ ఫ్రమ్ కేరళ అండ్ హరి, వీళ్ళిద్దరు నాకు మెయిన్ పిల్లర్స్ అనమాట. వీళ్ళు చేయబట్టి చాలా మంచి మ్యూజిక్ రాగలిగింది. యా, థ్యాంక్ యూ. వెయిట్ చేస్తున్నారు కింద మా యాంకర్స్ అయితే, ఈవిడ కోసమే, ఈవిడ ఎప్పుడు మాట్లాడుతుందా అని వెయిట్ చేస్తున్నారు, ముఖ్యంగా గడ్డం దగ్గర చేతులు పెట్టుకుని మరి. సో అంటే సినిమాలో అంత బాగా అల్లరి చేస్తూ మన పక్కింటి అమ్మాయిలు యాక్టివ్గా హైపర్ యాక్టివ్గా ఉంటే ఎలా ఉంటారు అని అంత అద్భుతంగా నటించింది మన మోక్ష. అండ్ ఎవరికి తెలీదు, ఫస్ట్ హాఫ్ అవ్వంగానే లిటరలీ షీఈస్ క్రయింగ్, నేను చూశాను. సో హౌస్ యువర్ ఫీలింగ్ మోక్ష, ప్లీజ్ షేర్. Thank you so much. You look so beautiful and elegant. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారము. మీడియా మిత్రమాలు, ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్కారము. ఈరోజు ఇఫ్ యూ గివ్ మీ ఛాన్స్ టు టాక్ ఇన్ మై లిటిల్ ఇంగ్లీష్ అండ్ హిందీ, తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. బికాజ్ ఈరోజు ఐ విల్ టాక్ స్ట్రేట్ ఫ్రమ్ హియర్, నాట్ లాంగ్వేజ్. సో ఓకేనా if I talk in my, first of all, 2 years আচ্ছা, সবার আগে আমি তোমাদের সবাইকে খুব খুব ভালোবাসি, সবাইকে অনেক ধন্যবাদ, নমস্কার. అందరూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. So first of all, 2 years back this journey started for me. That time I was like just stepped into South industry through Lucky Lakshman. I completed the Lucky Lakshman second schedule. Nobody even didn't know who was I, who am I, what I did in Bengal, what are the projects I did. Asalu teliyadu. They just
saw my reel. One day I got a call from my manager. He shared the pitch deck and one movie link, Pure Soul. So I'm first of all I'm a Bengali actor. I did mostly content driven work. So Lucky Lakshman was my first like a Telugu commercial movie. So many people wanted to see me, I want to see you in a Telugu commercial movie like a heroine laga. So I did that film. So Dan Tarvata I was waiting for some this character. This kind of again my na ishtam characters. So when I went through the pitch deck, I was like, wow, am I waiting for this character? Am I waiting? Maybe I don't know what is this. Is this Dharani or Moksha? What is this? Then I spoke to him. I watched his movie called Pure Soul. At that time, I didn't even know producer sir, ma'am, nobody. I didn't know anyone. Then he narrated the story briefly, and he asked for an audition. So that was my first audition, digital audition. Audition choosing tarvata, I think after 1 week, I came for the look test and like live audition. Then tarvata, when I met him, I felt, my God, the director is, I think he is Dharani. I could see the male version of Dharani right in front of my eyes. And then after talking to him, I felt, oh, the Sidhu is inside. So he is the person, Sidhu inside, Dharani outside. So being a student of psychology, I could make out, okay, he is the actual hero or the story, he made the story the hero of the film. Then I got to know producers Sriram sir, Haimavati ma'am, Vikram garu and then Jagdish garu. Let me tell you guys one thing I felt. First of all, wherever we go, being a lady actress, first of all, share your, profile. I want to we just what are the characteristics. So, this movie mein, first, we want to see you, this character, that bubbly, that first is the look of the character and like very simple, the main, the plus point of the character is the simplicity and honesty. Without makeup, you come. That was the first thing that struck me, how you are originally. So, this movie time low, so there was not like 36, 24, 36. It was how you are as Moksha, we will portray you the same as Dharani on screen. So that gave me the confidence and I could make out at this point of time, 2024, 2022, where X-Man, Y-Man, Z-Man, dash, man are given that utmost priority, they risked and chose this content for this time. So hats off to you, sir, such a visionary producer. I can't believe that you took risk and with the two actors, where the new faces, nobody, I did some, So with the two, and that too Telugu industry was stars. Like for us, Telugu industry is, star industry, so full of stars and glamour, gloss. So thank you so much, sir, for portraying the real Moksha, the real performer. In this movie, we are performers. We are not heroines. So I'm very proud that, I could represent what I am. As an artist, you all have portrayed me and Sidhu and all the characters as performers. Coming back to the director. My two beautiful roses. So, director. He is a debutant. He worked with Shraddha Das Garu, the short movie. How he risked with the two new actors. Even two new actors. Because he trusted on me. I was shocked that for the first time in my life standing on soil of Telugu industry, this is also my lifetime character I felt after Kallanu Bhagavati Malayalam movie. Actually, I was doing both the movie simultaneously together. So I had to gain weight for that Devi character. So I told him, sir, because this we shot for 1 year, not a matter of come, go, we'll finish it, we'll take the shot, okay, no compromise. We worked really hard with soul and heart. So he was like, I told him, sir, I have to put on weight for the character already after the first schedule. He said, no, Moksha, we want the girl next door. I want to see Moksha on screen. That's the only girl. Dharani on screen. That's it. I don't want 36, 24, 36. So that gave me the confidence. Yes, this is also a Telugu film. Many people told me after working with Sohel
he was popular. Why you are working with the new production house, new actors, I mean hero, new director? I mean, what will happen? No big house will give you a chance. But I don't know what will happen. Even I don't know what tomorrow is going to happen. Even after this, what's going to happen. But I'm very proud, and I can proudly say I watched Alanati Ramachandra movie with my parents sitting beside me. Proudly, I can say, yes, this is my story, this is your story, this is all of our story. This made, and I'm proud to do the character. I don't know what will happen the next day, but I am proud I did the character. And thank you so much. And I for the first time, I'm telling you guys, I watched the movie as an audience perspective. Sitting beside Sidhu, I mean, I was like, why? I was feeling what this stupid girl is doing, man. See what she's doing. I was crying for Sidhu. I could connect to him like a mad. So as an audience, I watched. Again, I have to watch the movie. So many like this calling. There was no seat. Like some people came and told, get up, get up, get up. It's our seat. So that's how we watched the movie. And let me come to the technicians and team now. First of all, Triple A, Akash, Avinash, Anvesh Ji, Akash Ji. Without you, Alanati Ramachandra would not have been possible. You three of you are the pillar, like Triple A is the pillar for the movie. And coming back to the the associate directors and the entire team, the digital publicity team, everyone worked, like a family, not like what I'm getting for per day. And we are not working for the per day, the assistants. Just don't get me wrong. What am I telling from the heart? I'm not working, coming tomorrow. They work like a family for 2 years without thinking anything. What's going to happen? We don't know what's going to happen. But we work, even including me, Vamsi ji, and all the co-actors, such brilliant actors and actresses. They also should. And it was not like that. It's Sidhu and Dharani's story. The actors, Chaitanya Garu, Venkatesh Garu, my God, what magic we saw. Divya, Sneha, and then coming to the senior actors, they are senior, they proved. We have seen the senior actors doing such wonderful roles in so many beautiful movies. So thanks to them for being with us, for cooperating us on screen. And Prem Garu, you have painted a picture. Shashank Garu, you have elevated the movie. You have given the soul to the movie. And the Pran Pratishta you have done in the movie. You have added Prana. So, an entire team, and then coming to the media friends. Believe me, so many people told that, Telugu industry is an industry of glam. The heroine, there's a conventional thing being a heroine. Conventional thing. But I saw how you all of you have supported us and accepted us from day one. Thanks. I mean, chala thanks. Chala anandanga undi, brahmanandanga undi, santoshamga undi, and Telugu audience. What to say? We have been doing the promotion in Vijayawada. The outskirts of Andhra. We have seen how you people have supported us even in Hyderabad. One of my fans traveled from Vijayawada to Guntur to Kakinada to Vizag, and I think today also he came. I saw the status. I was like, so this is the pulse of Telugu industry. For you, still the single screen multiplexes, apart from the multiplexes, single screen is alive, and you have made the industry #1 industry of nation now. So thank you so much. You all are the best. And the musicians, what a beautiful Shabas sir, sorry, out of the flow. Shabas ji, you are here, and just we went to the different zone, and so many other singers, Anjana Garu, Javed Ali sir, Karthik Garu, so many beautiful singers. I'm sorry, I can't, if I miss out someone's name. So thank you so much, and so sorry for taking so much time. But today I spoke from the core of my heart. Any mistakes unte క్షమించండి. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. అంటే మీరు పర్ఫామ్ చేసిన విధానానికి అబ్బాయిల్లో ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే క్వశ్చన్ మార్క్ రేస్ చేసేటట్టు పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాలిని గారు, థ్యాంక్ యూ అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరందరూ మాకు సినిమా రిలీజ్ కాక ముందు నుంచి చాలా మాకు మంచి సపోర్ట్, ఒక ప్రోత్సాహన మీరు చాలా ఇచ్చారు.
సినిమా రిలీజ్ నిన్న యాక్చువల్లీ చాలా ఫెమిలియర్ ఫేసెస్ మీరు అందరూ చూసాం కలిసి. అందరూ వచ్చి అసలు ఈ పాత్ర మీరు చాలా బాగా చేశారు. అంటే మ్యూజిక్ నేను వస్తాను, నేను మ్యూజిక్ గురించి చెప్పాలి, నేను మిగతా క్యాస్ట్ అందరూ చెప్తాను నేను. బట్ ముందు మీ అందరి గురించి, మీరు వచ్చి అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే నవ్వారు, అందరు ఎమోషనల్ అయ్యారు, మ్యూజిక్ ఒక్కొక్క లోపల డ్యాన్స్ చేశారు అందరూ. సో ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు మాకు టైం తీసుకొని ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేసి మమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రేక్షక దేవుళ్ళు అని మన మాస్ హీరోస్ మన ఇండస్ట్రీలో అందరూ ఎందుకు అంటారంటే ఇప్పుడు తెలిసింది యాక్చువల్లీ. అంటే ఇప్పటి వరకు ప్రేక్షకుడిగానే చూసాను నేను సినిమాలన్నీ, కానీ ఈరోజు ప్రేక్షకులందరూ మా అందరికి ఇంత ప్రేమ ఇంత సపోర్ట్ ఇస్తానంటే అసలు మేము చెప్పలేకపోతాను, మాటలో నేను చెప్పలేను. సో ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు లేకపోతే మేము లేము. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మా టీం గురించి టక్కని చెప్పేస్తాను. ముందుగా మా ప్రొడ్యూసర్స్ శ్రీరామ్ జడపూలు గారికి, హైమావతి గారికి, జగదీష్ గారికి, విక్రమ్ గారికి, వీళ్ళు హైనివా క్రియేషన్స్ మాకు ఇంత గొప్ప అవకాశం, అంటే ఒక డెబ్యూటెంట్కి ఇంత గొప్ప అవకాశం రావడం అనేది నా అదృష్టం. నేను ఇంకేం చెప్పలేను, నా అదృష్టము. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే థ్యాంక్ యూ. ఇంత అంబిషియస్ సినిమా వాళ్ళు తీసుకురాని అంటే ఎప్పుడు నేను ఊహించలేదు. ఆ ప్రాజెక్ట్లో నేను ఉండడం అనేది నా ప్యూర్ లక్. ఐ రియలీ లవ్ ఇట్. ఐ రియలీ అంతే, ఇంక నేను చెప్పలేను మాటల్లో. అంతా నేను ఎప్పుడు జీవితాంతం నేను రుణపడి ఉంటాను వాళ్ళకి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మా దర్శకులు గారు ఆకాష్ రెడ్డి గారు. ఆయన నాకు సిద్ధు అనే పాత్రకి నేను న్యాయం చేయగలుగుతానని ఆయన సెలెక్ట్ చేసుకుని నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పుడు జీవితాంతము అలనాటి రామచంద్రుడు అనేది నాకు ఒక బెస్ట్ మెమరీ, బెస్ట్ నాకు ఇంతకంటే మంచి అవకాశం సినిమాలోకి ఎంటర్ అవ్వడానికి రాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మా సంగీత దర్శకులు గారు శశాంక్ తిరుపతి గారు. ఆయన గురించి మేము సెట్లో చాలాసార్లు యాక్చువల్లీ నేను మోక్ష ఆయన వచ్చిన సెట్కు చాలా తక్కువ సార్లు వస్తారు. అంటే హీఈస్ వెరీ బిజీ కదా, రికార్డింగ్ స్టూడియోలో మ్యూజిషియన్స్తో అంటే బిజీ. నేను మోక్ష తను వచ్చిన ప్రతిసారి ఆయనతో అసలు సార్ అని డ్యాన్స్ చేసుకుంటూ మేము అసలు చాలా ఇట్ వాస్ అమేజింగ్. సెట్లో ఉన్నప్పుడు కూడా మాకు ఒక అంచనా ఉన్నది, కానీ నిన్న సినిమా చూసిన తర్వాత మా ఎక్స్పెక్టేషన్స్ మించి వచ్చింది. మా పర్ఫార్మెన్సెస్ అయినా విజువల్స్ అయినా ఎంత బాగా కాంప్లిమెంట్ చేశాయంటే అది మేము మాటలో చెప్పలేదు, మీరు అందరూ విన్నారు. అందుకే ఈరోజు ఇట్స్ మ్యూజికల్, సోల్ఫుల్ మ్యూజికల్ హిట్. సో శశాంక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇంత మంచి మ్యూజిక్ మాకు ఎప్పటికీ ఉంటుంది మా జీవితంలో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మమ్మల్ని ఇంత అందంగా చూపించినందుకు మా ప్రేమ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్యూటిఫుల్ విజువల్స్, దాంతోపాటు మా క్యారెక్టర్స్కి అంటే ద కలర్ ప్యాలెట్ అదంతా చాలా విజువల్గా చాలా అందంగా ఉందని చాలామంది చెప్పారు మీరు నిన్న. సో అది క్రెడిట్ గోస్ టు హిమ్, నా డైరెక్టర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆకాష్ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసోసియేట్ డైరెక్టర్స్ మూర్తి గారు, రానా గారు, మణికంఠ గారు, ప్రేమ్చంద్ గారు, గోపి గారు, ఇర్ఫాన్ గారు, గణేష్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు లేకపోతే ఈ సినిమా ఇంతవరకు వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మా పక్కనే ఉండి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు సెట్లో. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ట్రిపుల్ ఏ, ఇందాక మన మోక్ష చెప్పినట్టు ట్రిపుల్ ఆర్ లాగా ట్రిపుల్ ఏ ఆకాష్ గారితో పాటు అవినాష్ గారు, అన్వేష్ గారు, వాళ్ళు పడిన కష్టము మేము చూసాం, కళ్ళారు మేము చూసాం. వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ కోపాలు, వాళ్ళు ఎంత స్ట్రెస్ గురయ్యారంటే మేము చూసాం అది. సో ఆ స్ట్రెస్ అంతా మా వరకు రాకుండా మీరు ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు, అన్వేష్ గారు అండ్ అవినాష్ గారు. దాంతోపాటు విక్రమ్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఇక్కడ లేరు, కానీ యుఎస్లో ఉండి మన అవినాష్ గారితో, అన్వేష్ గారితో వాళ్ళు ఎప్పుడు ప్రతి క్షణం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఆ స్ట్రెస్ అంతా మా వరకు రాకుండా విజువల్స్, మ్యూజిక్ అన్నిటికీ సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, లాస్ట్కి ఇంత ప్రేమ మీరు ఇచ్చినందుకు హీరో ధరణి, మా ధరణి గురించి ఏం చెప్తామండి. అసలు ఒక కో యాక్టర్, నాకు మొదటి సినిమాకి ఇంత ప్రొఫెషనల్, ఇంత కర్టియస్, ఇంత ప్యూర్ పర్సన్ నాకు రావడం, ఫ్రెండ్గా నాకు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్. షీఈ్ బేసిక్లీ మై ఫ్యామిలీ ఫ్రెండ్. జీవితాంతం మేము ఎప్పుడు ఫ్రెండ్స్ లానే ఉంటాం. షీఈ్ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్. తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఆ ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్లో చూపించారు, తను పర్సనాలిటీలో చూపించలేదు. అంటే సీనియారిటీ అంటే ఒకటి ఉంటుంది కదా. సో మోక్షజీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్. Your character is the toughest to do in the movie, which he is Krishna to, Neti Krishna to, real life low. How he portrayed Alanati Ramachandra to on screen, me being an actor from theatre or my acting background, I could sense an entire like shooting time he was in the character as a method actor. So hats off to you, Satyanand sir. థ్యాంక్ యూ. You made your Guru Garu Satyanand sir proud of you. థ్యాంక్ యూ. మా గురువు గారికి థ్యాంక్ యూ. ఈ కొంచెం టెన్షన్లో అసలు కొన్ని మర్చిపోతాను, కానీ ముఖ్యంగా నా సినీ జీవితం మొదలవడానికి కారణము మా గురువు గారు సత్యానంద్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన లేకపోతే అసలు తెలిసిందే మీకు సత్యానంద్ సార్ అనేది ఆయన ఈజ్ స్టార్ మేకర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మా మిగతా యాక్టర్స్ అందరి గురించి టక్కని చెప్పేస్తాను. మా వెంకటేష్ గారు, చైతన్య గారు సినిమాలో అసలు నిన్న అందరితో కూర్చొని అందరు నవ్వుతుంటే అసలు క్లాప్స్ కొడుతుంటే చాలా హ్యాపీగా ఉన్నది, చాలా కిక్ వచ్చింది. సో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా దివ్య గారు, స్నేహ గారు, మోక్ష మన ధరణి పాత్రకి చాలా ఎమోషనల్ బాండింగ్ ఇస్తూ చాలా సపోర్ట్ ఇస్తూ సినిమా అంతా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా సుధమ్మ గారు అసలు ఆమె గురించి ఇంకా ఆమె ఎనర్జీ మీరు సినిమాలో మీరు చూసిన ఒక ఎత్తు అయితే సెట్లో ఇంకా ఎనర్జెటిక్ ఉంటుంది ఆవిడ. సో షీఈ్ జస్ట్ అమేజింగ్. థ్యాంక్ యూ అండి సుధమ్మ గారు, మీతో పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. అలాగే మా బ్రహ్మాజీ గారు, అంటే ఆయన చేసిన పాత్ర లేదు, జస్ట్ బ్రిలియంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటికే చాలాసేపు తీసుకున్నాను, కానీ టీంలో ఇప్పుడు ఇంత గొప్ప సినిమాకి రావడానికి కారణం ఇప్పుడు మేమందరం పోస్టర్ల మీద ఇట్లా స్టేజ్ మీద మేము కనపడుతున్నాం, కానీ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు ఇక్కడ కనపడింది వాళ్ళ వల్ల ఇంత దూరం వచ్చాం మేము. ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది, ఇంత అందంగా వచ్చింది, ఇంత బ్రిలియంట్గా వచ్చింది. సో మా అలనాటి రామచంద్ర టీం అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు లేకపోతే మేము లేము. థ్యాంక్ యూ.